చాలా విలువగా ఎంచుతారు భక్తులు. ఎందుకు విలువగా ఎంచుతారంటే యేసుప్రభు వారు అలాగ చనిపోవడానికి కారణం ఏంటంటే మనుషుల పాపముల కొరకు చనిపోవడానికి ఆయన వచ్చిందే మనుషుల కొరకు చనిపోవడానికి పుట్టినాడు. మనుషుల కొరకు చనిపోవడానికే పుట్టినాడు ఆయన. ఏం లేదు, కారణం ఏంటంటే ఆయన వచ్చింది మనుషుల కొరకే, పుట్టింది మనుషులకు పాపములు భరించడానికి. ప్రవక్తలు ఏం చేశారు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నారు కదా. వాక్యంలో ప్రవక్తలు ప్రవచించినారు, లోక పాపములు మోసుకొని పోవు. ఆయన పాపములో నుంచి రక్షించడానికి ఆయన పుట్టినాడు. పాపులను రక్షించడానికే పుట్టినాడు. అందుకని యేసుప్రభు వారు ఆ శిలువలో ఘోరంగా ఇంతవరకు అలాగ శ్రమలు పడిన వ్యక్తి ఎవరు లేరు. అలాంటి శ్రమలు, అలాంటి అవమానాలు దాదాపు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శ్రమలు శ్రమలు శ్రమలు. ఒక్కరి బట్టి ఎవరు అవమానించినారు, కొట్టినారు, ఉమ్మేసినారు, బరువైన శిలువ మోపించినారు. రక్తము ఆరిపోతుంది, కాళ్ళల్లో రక్తము. ఆ శ్రమలు అనేది ఎవరూ ఇంతవరకు పడలేదమ్మా. ఏ మానవుడు అంత శ్రమలు పడలేదు. ఎందుకు అంత శ్రమలు భరించినాడంటే దేవుడే మానవుని చేసినాడు కాబట్టి. మానవుడు చేసిన దేవుడే కదా మానవుని చేసింది, ఆదామును అవ్వను. కాబట్టి ఆయన చేసిన దానికి ఆయన మానవుని సృష్టించినందుకు ఆయనే మానవుల కొరకు, పాపముల కొరకు ఆయన చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన దానికి ఆయనే శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆ శిక్ష, పాపపు శిక్ష అంతటా ఆయనే భరించుకున్నాడు. భరించుకొని ఘోరంగా శ్రమలు, అవమానాలు, నిందలు, తృణీకారాలు, గుద్దడము, కొడాలతో దెబ్బలు కొట్టడము, ఇవన్నీ దేవుడు మానవుడిగా జన్మించి మానవుని కొరకు చనిపోయినాడు. కాబట్టి శ్రమల దినాలు అని భక్తులు ఏర్పాటు చేసి ఈ శ్రమల దినాలను 40 రోజులు ఏర్పాటు చేశారు. ఈ శ్రమల దినాలు కూడా ఎందుకు ఏర్పాటు చేసినారంటే అప్పట్లో బాప్తిసం అడిగేవాళ్ళు. యేసుప్రభు వారు బాప్తిసం ఎవరు? మన యోహాను భక్తుడు యోర్దాను నదిలో బాప్తిసం ఇస్తూ ఉండటము. ఈ బాప్తిసం తీసుకోవాలని ఒక క్రమం పెట్టారు కదా. ఆ క్రమంలో అందరూ యోహాను దగ్గర బాప్తిసం పొందడానికి వస్తుంటారు కదా. ఐడియా ఉందా మీకు? అప్పుడు యోహాను అంటాడు, నాకన్నా ఆయనకు వచ్చాడు కాదు, సర్ప సంతానమా, నరక ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? నరక శిక్షను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అంటే అందరూ యూదయ, సమరయ దేశ ప్రాంతాల నుంచి నీళ్ళలో బాప్తిజం తీసుకోవడానికి వస్తుంటారన్నమాట. అప్పుడు దేవుడే యోహాను, భక్తుడైన యోహాను మాట్లాడుతున్న మాట అది. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. పైన ఇంకా ఏముంటుంది? మారు మనసు పొందండి. 2వ వచనంలో పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడి. మారు మనసు కుర్చీలు, మారు మనసు
మత సువార్త ఎన్నో తెలుసు? మత్తయి సువార్త 3వ అధ్యాయం. ఒకరు పైపు తీసి అవతల ఆడ అయిపోయినమ్మా, ఆ చెట్టుకి అయిపోయింది బాబు. నువ్వు ఒక్కరే ఇది తీసి ఇది కట్ చేసి ఆడే. ఫస్ట్ ఏం చేస్తున్నా? 3వ అధ్యాయం 2వ వచనం చదవండి, ఒకరు చదవండి. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని మారు మనసు పొందుడని యూదియా అరణ్యంలో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ప్రభు మార్గమును సిద్ధపరచుడి. సిద్ధపరచండి. ఆయన- చాలు చాలు చాలు. ఇక్కడ ఏంటంటే మారు మనసు పొందుడి. ఒకటి ఏంటి? మారు మనసు పొందుడి. రెండవది ఇక్కడ ఏముందంటే మారు మనసుకు తగిన ఫలంలో ఫలించదు. 7వ వచనంలో ఫస్ట్ ఏమంటున్నాడు? మారు మనసు పొందండి ఒకటి. రెండవది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇది మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. రాజు నువ్వు కొంచెం ఇటురా. కొంచెం ఎవరుండి దాపెట్టుకున్నట్లు కూర్చోకూడదు, నాకు కనపడితే కూర్చోవాలి. మారు మనసు పొందండి ఒకటి. రెండు, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి. అప్పుడు వీళ్ళు బాప్తిస్మం తీసుకోవడానికి అందరు క్యూలు కడుతున్నారు, వచ్చేస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటే వారు యోర్దాను నదిలో. 5వ వచనము, ఆ సమయములందు యెరూషలేము వారును యూదేయ వారందరూ యోర్దాను నదీ తీర ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండెరి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూసి అనేకులు వచ్చినారంట. ఏయ్ సర్ప సంతానమా, ఏయ్ సైతాన్ పిల్లరా, సైతాన్ ఎవడరా మీకు బుద్ధి చెప్పింది? ఎవడు అంటే మన లాంగ్వేజ్ అయితే, మనమైతే అట్లా అనుకున్నాం. ఎవడరా మీకు బుద్ధి చెప్పింది? బాప్తిజం అని మునుగుతున్నారు. మారు మనసు పొందండి. మారు మనసు పొందడం అంటే చెప్పండి. మారు మనసు పొందడం అంటే మారిపోవడం. వెరీ గుడ్. ఇంకా మారు మనసు పొందడం అంటే చెప్పండి సందు. మారు మనసు అంటే చేసిన తప్పులు ఇంకా మరి చేయకున్నట్టు మరణిస్తాను. దేవుని అంగరించుకోవాలి. చెట్లకు కూడా దిగి కొంచెం. ఓకే సార్. మారు మనసు అంటే మారు మనసు అంటే బాగా ఉంది. నేను ఒకప్పుడు సినిమాలు చూసేవాడిని, గొడవలు కానీ, సినిమా థియేటర్లు టికెట్ల కాడ గొడవ పడ్డాను, చిల్లంకట్ట ఆడకాడ కొట్లాడుకోవడము, క్రికెట్ కాడ కొట్లాడడం, బ్యాడ్మింటన్ కాడ కొట్లాడుకోవడం, కబడ్డీ ఆడకాడ కొట్లాడుకోవడం, తాగడము, అమ్మాయిలు అల్లరి చేయడం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మారు మనసు పొందమని. మారు మనసు అంటే ఇవన్నీ చేస్తున్న నేను విడిచిపెట్టడము మారు మనసు. విడిచిపెట్టి ఇంకా మళ్ళీ వాటి జోలిపోకుండా ఉండటమే మారు మనసు. నేను ఏదైతే చేస్తున్న పాపం చేస్తున్నానో అవన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి జీవించడమే మారు మనసు. అదే దేవుడు యోహాను ద్వారా అంటున్నాడు, మారు మనసు పొందండి. ఏ అబ్బాయి, ఇక్కడ బాప్తిస్మం తీసుకుని వచ్చిన వాళ్ళందరూ మీరు బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చారు, మంచిదే, తీసుకోవాలి కరెక్టే. కానీ మీరు ముందు మారు మనసు పొందండి అయ్యా బాబు. నువ్వు మారు మనసు పొందు. నువ్వు అర్థమవుతుందా? మారు మనసు పొందు. నీ చెడు అలవాట్లని విడిచిపెట్టు, ఒప్పుకొని విడిచిపెట్టు నువ్వు. అంటే వాళ్ళు ఏం చేసినారంటే, అక్కడ చూడండి,
6వ వచనం చూడండి, చదువు. 6వ వచనం చదువు. తమ పాపము ఒప్పుకొనుచు తమ పాపములు ఒప్పుకొనుచు ఒప్పుకొనడం ప్రారంభించారు. ఇంకా ఆ మాట వినే లోపల, ఏ అబ్బాయి మారు మనసు పొందు నీవు, అబ్బాయి మారు మనసు పొందు నీవు అంటే ఇంకా పాపంలో ఒప్పుకోవడం ప్రారంభించారు. పాపంలో ఒప్పుకోవడం విడిచిపెట్టడం, పాపంలో ఒప్పుకోవడం విడిచిపెట్టడం, పాపంలో ఒప్పుకోవడం విడిచిపెట్టడం. ఇంకా ఇట్లాగా వాళ్ళు తమ జీవితాలను మార్చుకున్నారు. అది మారు మనసు అంటారు. మారు మనసు ఒకటి, మారు మనసు. తర్వాత ఏంటంటున్నాడు? యోర్దాను నదిలో కాదు 8వ వచనం. అబ్రహాము 8వ వచనము 8 ముందు, ఇంకా కొంచెం ముందు చదువు. 7వ వచనం. రాబో ఉగ్రతను ఆహా, అక్కడే నాయన ముందుగా 8 అబ్రహం కారు ముందు చదువు. దేవుడు ఈ మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసునకు తగిన ఫలము ఫలించుడు. మారు మనసు అంటే ఏం చెప్తున్నాము? చెడు అలవాటాన్ని విడిచిపెట్టడమే మారు మనసు. హలో రాజు, మారు మనసు అంటే ఏమనుకున్నాం రాజు? ఈడికి వచ్చిన తర్వాత కూర్చున్నాక షోలు కొరకు పేజీ నెంబర్ అడుగుతున్నావా? అవును, నీకు గుర్తుందో? నీకు తెలియదు లేకపోతే ఆయనకి అంత మాత్రమే ఉన్నట్టుంది, రాజు కూడా కదా, నీకు కూడా సరిగ్గా తెలియదు కదా. మారు మనసు పొందమన్నాడు. మారు మనసు పొందడం అంటే ఏం చెప్పుకున్నాము? మారు మనసు అంటే ఏమి? చెడు అలవాట్లు ఉన్నవి విడిచిపెట్టడమే మారు మనసు. చెడు అలవాట్లు మనలో ఉన్నాయి, అవి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం మారు మనసు. అది ఒకటి మారు మనసు అంటే. అది బాగా గుర్తుపెట్టుకోండి జీవితం. ఏదైతే తప్పులు చేస్తున్నామో, ఏదైతే పాపాలు చేస్తున్నామో వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం మారు మనసు. మారు మనసు. మళ్ళీ రెండో మాట ఏమంటే, మారు మనసుకు తగిన ఫలాలు. చదవండి ఆ మాట, చదవండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడు. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడు. అందరు చెప్పండి. మారు మనసునకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. మారు మనసు తగిన ఫలాలు అంటే ఇక పాపాలను ఒప్పుకున్నాము, విడిచిపెట్టినాము, ఓకేనా? అది ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఫలాలు, మారు మనసు తగిన ఫలాలు అంటే ఆత్మ ఫలాలు అని ఉంటాయి. ఏం ఫలాలు అంటే? ఆత్మ ఫలాలు. ఆత్మ ఫలాలు కూడా బైబిల్ని చదువు. గలతీయులకు రాసిన పత్రిక చూడండి. చెప్పు పుష్పరాజు, చెప్పు, ఏదో చెప్పు. ప్రేమ, జాలి, దయ, కరుణ. వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రమలే ఉన్నాయి. ఏంటి చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆత్మఫలం లేవనగా అని ఉంటుంది చూడండి. ఆత్మఫలం లేవనగా అయితే ఆత్మఫలం ఏమనగా? ఆత్మఫలాలు ఏమనగా. బాగా వినండి. సబ్జెక్టు ఒక సబ్జెక్టులే. ఏదైనా చర్చికి వచ్చినా, కాలేజీలో ఉన్నా చెప్పేటప్పుడు శ్రద్ధగా వినండి. మైండ్కి ఎక్కిందంటే ఇంక అయిపోయింది. మైండ్లోకి ఎక్కడం అంటే, ఒకసారి శరీరంలోకి సూది ఎక్కిస్తున్నాడు అనుకోండి, మందు పనిచేస్తుంది లేదా? పనిచేస్తుందా? హలో పుష్పరాజ్, ఏం చెప్తే? శరీరం సూది ఎక్కిస్తే పని చేస్తుంది లేదా? ఒకసారి చేస్తే అయిపోయా, పని చేస్తుంది సార్. ఇంకా పని చేస్తుంది. అట్లా మైండ్లో మీరు శ్రద్ధగా కాలేజీలో వెళ్ళినా